21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై, నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలోంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో మానవ కుటుంబ వ్యవస్థలో అనేకమైన దుష్కార్యాలు, భయంకరమైనటువంటి జరగకూడని విషయాలు, చూడలేనటువంటి సంగతులు, వినలేనటువంటి విషయాలు ఎన్నో మానవ కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనము ఆ దుష్కార్యాలు చూచినప్పుడు, చూడలేనటువంటి ఆ విషయాలు మనం చూచినప్పుడు, వినలేని విషయాలు వినినప్పుడు మనకు వెంటనే బహు కోపం వస్తుంది. ఆ కోపంలో మనము ఏం చేస్తామో మనకే తెలియకుండా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. అయితే కోప్పడకూడదా అంటే కోప్పడాల్సిందే, జరిగిన విషయాలను బట్టి.
కోపపడు కానీ పాపము చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది. సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపము అస్తమించిపోవాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఈ దుష్కార్యాలకి, దుర్మార్గతకు, ఈ భయంకరమైనటువంటి వినలేని విషయాలు, చూడలేని విషయాలు, మాట్లాడుకోవడానికే అసభ్యకరమైనటువంటి సంగతులు ఎన్నిసార్లు చెప్పినా అదే పనులు చేస్తున్నటువంటి విషయాలు అసలు ఏమిటి, వీటి వెనక ఉన్నటువంటి మరుగున దాగి ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది మనము ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? జాగ్రత్తగా వినండి. వీటన్నిటి వెనక ఉన్నటువంటి విషయం ఏంటి? వీటన్నిటి వెనక ఉన్న విషయం ఏమిటంటే దుష్టుడైన సైతాను, వాని యొక్క అనుచరులైన దురాత్మలు, దయ్యాలు. చెప్పండి. దుష్టుడైన సైతాను, వాడి అనుచరులైన దురాత్మలు, దయ్యాలు. వాటి చేత పట్టబడి వాటికి బానిసలై అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలుగజేసినందువల్ల ఆ యొక్క దుష్పరిణామాలు జరుగుతూ ఉండడం అనేది వాస్తవం. దీన్ని మనం తెలుసుకోవాలి. దానివల్ల ఆయా కుటుంబాల్లో ఎంతో వేదన, ఆయా కుటుంబాల్లో ఎంతో దుఃఖం, ఆవేదన, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో కూడా కనాను స్త్రీ ఇంట్లో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచు ఉన్నదని ఇక్కడ మనం చదివాం. ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపరచబడతా ఉంది ఆ దయ్యం చేత. ఇప్పుడు దయ్యము ఉందని కనుక్కోగలిగే కొన్ని పరిస్థితులు, కనుక్కోలేనటువంటి పరిస్థితులు, కనుక్కునే పరిస్థితులు, కనుక్కోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు దెయ్యాలు పడి దొర్లాడి పారిపోయేటటువంటిది చూస్తూ ఉన్నాం. అప్పుడు ఓహో పడిపోయింది, దొర్లాడింది, కేకలు వేసి పారిపోయింది కాబట్టి దెయ్యం పట్టునింది, దెయ్యం వెళ్ళిపోయింది అని మనకు తెలుస్తుంది. కనబడకుండా ఉండేటటువంటి దయ్యాలు, కనబడకుండా ఉన్నటువంటి దయ్యాలు, బయట పడకుండా ఉండేటటువంటి దయ్యాలు, అవి ప్రతి దుర్గుణానికి కారణమైనటువంటి దురాత్మలు అన్నమాట. అంటే ప్రతి చెడ్డ గుణానికి కారణమైన దురాత్మలు. అవి బయటపడవు. ఒక చెడ్డ స్వభావం, చెడ్డ గుణం ఒక మనిషిలో అలాగనే ఉండిపోతుంది అన్నమాట. సీక్రెట్గా ఉండిపోతుంది. ఎవ్వరికి అది దెయ్యమో అని తెలియదు, అది దురాత్మ అని తెలియదు. భయము
అనేది ఒక దురాత్మ. ఇలాగున త్రాగుబోత్తనం అనేది ఒక దురాత్మ, త్రాగుబోతు దెయ్యం. వ్యభిచారము అనేది వ్యభిచారపు ఆత్మ, దెయ్యం. అలాగే కొన్ని జబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ స్పిరిట్, క్యాన్సర్ వ్యాధి కొందరిలో దెయ్యం వల్ల వస్తుంది. ఇలాగున రకరకాల వ్యాధులు, రకరకాల దుర్గుణాలు, వీటన్నిటి వెనక ఉన్నటువంటి హస్తము ఎవరంటే దుష్టుడైన అపవాది. కనుక్కోలేం. గర్వం, అహంకారం, గర్వము, అహంకారం, ఇవన్నీ కూడా దురాత్మ ప్రభావాలే. కొందరిలో ప్రభావం ఉంటుంది, కొందరిలో దురాత్మలే చేరిపోయి ఉంటాయి అన్నమాట. కొందరిలో ఆ ప్రభావము అలా కనబడి వెళ్ళిపోతూ ఉంటుంది, కొందరిలో నివాసం ఉంటుంది అన్నమాట. ఆ గర్వం నివాసం ఉంటుంది. భయంకరమైన ఉద్రేకాలు, ప్రతిదానికి ఉద్రేకపడడం. మనోళ్ళు దాన్ని బీపీ అంటుంటారు, కోపం అని. అదంతా దురాత్మ చేష్ట. బీపీ వలన కాదని నేను చెప్పను, అవి కూడా ఒక కారణం. కానీ వీటన్నిటి వెనక దురాత్మ. తిండిపోతనం, తిండి 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 తిండి, ఇదొక దురాత్మ చర్య. ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటూ పోయినా ప్రతి చెడుకు కారణం, ప్రతి దురలవాట్లకు కారణం, దుష్పరిణామాలకి కారణం దుష్టుడైన అపవాది, వాడి అనుచరులైన దురాత్మలు, దయ్యాలు. ఒక్కొక్కసారి ఎంత చెప్పినా, ఎంత కొట్టినా, రక్తగాయాలైనా మారు మనసు పొందకపోవడం, చేయొద్దన్న పనినే మరలా మరలా చేయడం, ఇదొక భయంకరమైనటువంటి దురాత్మ, కామ పిశాచి, సెక్సువల్ డిజైర్స్, సుఖ సంబంధమైనటువంటి దెయ్యాలు. వీటన్నిటి నుంచి విడుదల చేయడానికి మన ప్రభు వచ్చిన కారణాల్లో ఒక కారణం, మన కొరకు సర్వలోక పాప పరిహారార్థమై ఆయన బలి అయి రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా మనకు ప్రాయశ్చిత్తార్థంగా ఆ రక్తాన్ని కార్చి మనకు పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మాత్రమే అనుకుంటాం. విమోచన అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మన పాపాల నుంచి విమోచన, వ్యాధి జబ్బులు రోగముల నుంచి విడుదల, విమోచన. అలాగనే నరకము నుంచి విడుదల, విమోచన. ఇలాగ మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగానే సాతాను, దురాత్మలు, వాటి చేత పీడించబడుతున్న వారందరికీ విడుదల కలుగజేయడానికి మన ప్రభు వచ్చాడు. చపలు కూడా దేని మహింపడతాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చూస్తే అక్కడ ఈ మాట రాయబడింది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు
అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూసారా, దేవుడి లోకంలో సంచరించుచు చేసినటువంటి ఒక విడుదల పరిచర్య. అపవాది చేత పట్టబడి పీడించబడుతున్నటువంటి వారందరినీ ఆయన అపవాది నుండి, దురాత్మల దెయ్యాల నుండి విడుదల చేసి వారికి స్వస్థత దయచేయడం. కాబట్టి భయంకరమైనటువంటి దుర్గుణాలని చెప్పాను కదా. క్షమించలేనటువంటి స్వభావం కూడా ఒక దురాత్మ స్వభావమే. సమాధాన పడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కూడా దురాత్మ సంబంధమైనది. భార్యాభర్తలు సుఖంగా ఉండనీయకుండా, కట్టుకున్న భార్యాభర్తలు సుఖంగా ఉండనీయకుండా చేసేది కూడా దురాత్మలే. ఒకే ఇంట్లో ఉండి, ఒకే పడకలో ఉండి, ఎడమొఖం పెడమొఖంగా ఉండి సంతోషమే సుఖమే లేకుండా చేసేది కూడా అవే. వీటన్నిటి నుంచి విడుదల చేయడానికి యేసేయచ్చు. అందుకనే మనము యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్యను మనం వేడుకోవాలి. ఆయన కరుణ కటాక్షాలను వేడుకోవాలి. ప్రభువా, ఈ దుస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. ఒకవేళ మన ఇళ్లలో ఎవరున్నారో వాళ్ళ కొరకు ఈ కనాను స్త్రీ ప్రార్థించినట్టుగానే ప్రార్థించాలి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, 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 కరుణించు. చప్పట్లు కొట్టాలి. దేవుని కరుణ కటాక్షాల వల్లనే విడుదల కలుగుతుంది తప్ప వేరే విధంగా, వేరే పద్ధతుల ద్వారా విడుదల జరగదు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఉంటాము, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. చదవండి. ఏలయనగా ఆయన మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వానిని కరుణింతును, ఒక్కరు చదవండి. ఎవని యందు జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వారి వలననైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగునో. చప్పలు కొట్టి దేవుని మహింపంట. గుర్తుపెట్టుకోండి పిల్లరా, కరుణించే దేవుని వలననే జరుగుతుంది ఏదైనా సరే. ఇంకా ఎన్ని విధాలుగా మన ప్రయత్నాలు చేసినా సరే, దేవుడు గనక విడిపించకపోతే, దేవుడు గనక విడుదల చేయకపోతే, ఆయన కరుణ కటాక్షాల ద్వారా ఆయన విడుదల చేయకపోతే, మనము ఏ విధము చేతనైనను మనము విడుదల చేసుకోలేము. మారు మనసు చేయలేము. కాబట్టి ఆ కనాను స్త్రీ, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచు ఉన్నది. ఒక ఇంట్లో ఒకరు,
దయ్యం పట్టిన చేష్టాలు చేస్తూ ఉంటే ఆ దయ్యం పట్టిన వారు బాధపడతారు, ఆ ఇంటి వాళ్ళకు కూడా బాధే. ఆ ఇంట్లో ఏమి నెమ్మది ఉంటుంది, ఏం విశ్రాంతి ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది? దేవుడు సంతోషాన్ని కలిగించేవాడు, దయ్యము సంతోషాన్ని చెడగొట్టేవాడు. కాబట్టి నేను ఈ సందర్భంలో మీకు మనవి చేసేది ఏంటంటే, మన ఇళ్లల్లో ఎవరైనా సరే, మన కుటుంబాల్లో, మన బంధువుల కుటుంబాల్లో, మన సంఘస్థుల కుటుంబాల్లో, ఇరుగు పొరుగు వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనంటే 10 మందిని తీసుకొని పోయి కొట్టించడం కాదు కానీ, లేకపోతే భయంకరంగా చావు బాధడం కాదు కానీ, వాళ్ళ కోసం దేవుని పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కి ఆయన కరుణ కటాక్షాలని మనము కోరుకోవాలి. ఆమె కేకలేస్తూ ఉంది. ఆ కేకలు శిష్యులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమెను పంపించేయమంటున్నారు. ఎందుకంటే ఈ యూదులు కనాను వారిని, రోమీయులను, సమరయుల్ని, యూదులు కాని వాళ్ళందరినీ వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తారు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళని చాలా హీనంగా చూస్తారు. కుక్కలుగా, పంది కుక్కులుగా అట్లా పోల్చి వాళ్ళను నీచంగా చూస్తారన్నమాట. అందుకని ఆ కేకలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి. కానీ దేవునికి మాత్రము ఆ కేకలు ఇబ్బందిగా లేవు. ఆమెకు సహాయం చేయడానికి అవి సాధనాలుగా ఉన్నాయి. చప్పలు కొట్టి దేవుని మహింపండి. అంటరాని వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి. అందరినీ ఐక్యపరచడానికి వచ్చిన ప్రభువుకి మాత్రం చాలా ఇంపుగా ఉన్నాయి. చాలా అవి వారి కుటుంబంలో తన కార్యం జరగడానికి అవి సాధనాలుగా అవి ఉన్నాయి. అందుకనే ప్రభు శిష్యులు అలా చెప్తే ఆమెను వెళ్ళమని ప్రభు చెప్పలా. కానీ ఒక విషయం చెప్పాడు, ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే నేను పంపబడ్డాను, కానీ నేను వేరే వారి కోసం పంపబడలేదు అని చెప్పాడు అన్నమాట. అది చెప్పడానికి కారణం వేరే ఉంది. ఏంటంటే ఆయన తన శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. తన తర్వాత వారు అన్యులను ఎలా ప్రేమించాలి, విశ్వాసము ద్వారా ఎవరినైనా అంగీకరించాలి అని వాళ్ళకి నేర్పించబోతున్నాడు అన్నమాట. ఆ మాట ప్రభువు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో భుజాలు ఎగరేసుకొని ఉంటారు. మన ప్రభు మనవాడు, మన జాతివాడు, మన యూదు జాతివాడు, మనవాడు, సరిగా చెప్పాడు అని వాళ్ళు ఎంతగానో కానీ వాళ్ళ కళ్ళు తెరిపించబోతున్నాడని వారికి తెలియదు. తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? పరిగెత్తుకొని యేసుప్రభులు వారు ఎదుటికొచ్చి సాగిలపడి మొక్కి దేవుని సహాయాన్ని వేడుకుందంట. ఆయన సహాయాన్ని వేడుకుంది, పరిగెత్తుకొని వచ్చింది, కేకలు వేసి.
ఆ జనసమూహం మధ్యలో ఆయన పాదాల దగ్గర సాగిలపడి మురుక్కి సహాయం చేయమని తన బిడ్డకు అడిగింది. ప్రభు ఏమంటున్నాడంటే, పిల్లలు తినేటటువంటి రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట న్యాయం కాదు కదా. అయినా ఆమె ఏమంటుందో తెలుసా? తను తాను ఎంతో తగ్గించుకొని విశ్వాసంతో కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా. వెంటనే ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి, ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీ కుమార్తెకు అగునుగాక అన్నాడు. అదే గడియలో ఆమె కుమార్తె ఇంటి దగ్గర విడుదల పొందింది. చప్పలు కొట్టి దేవుని మహింపడతారు. అప్పుడు ఈ శిష్యులు మావాడు మా గోత్రంలో మా యొక్క జాతిలో పుట్టాడని భుజాలెగరేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? ఆలోచనలో పడి ఉంటారు. ఇలాగున అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుడు అందరి కోసం వచ్చాడు, లోకమంతటి కోసం తన కుమారుని పంపించాడు. ప్రభువే చెప్పిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఆమె ప్రభువుని విశ్వసించి, ప్రభువుని వెంబడించి, తను తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని కరుణ కటాక్షాలను ఆమె కోరుకొని తన కుమార్తెకు విడుదల కలుగు చేసుకోగలిగింది. ఇదే మార్గం ప్రియులరా, ఇదే పద్ధతి. వేరే మార్గం లేదు, వేరే పద్ధతి లేదు. ఈ లోకానుసారమైన ఎన్ని పద్ధతులు మనం ప్రయోగించిన ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క పాదాల పాటు. ఎందుకంటే ఈ దురాత్మల వల్ల, దెయ్యాల వల్ల, వాటి అధిపతి అయిన సైతాను వల్ల జరిగేటటువంటి వీటన్నిటి నుంచి కేవలము యేసయ్య ద్వారానే విడుదల కలుగుతుంది. ఎందుకంటే దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారము ఎవ్వరికీ లేదు. క్రీస్తుకు పూర్వము ఎక్కడా కూడా దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి సందర్భాల్ని, ఆ శక్తి, ఆ అధికారము దేవుడు తన సొంత కుమారుడైన యేసయ్యకు ఇచ్చి పంపించాడు. అందుకనే యేసయ్యను చూసినప్పుడు దెయ్యాలు కేకలు వేసి పరిగెత్తి పారిపోయాయి. కొన్ని దెయ్యాలు వచ్చి మొక్కాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని. దయచేసి ఈ సందేశాన్ని అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా? జాగ్రత్త. మనకు తెలియకుండానే మన మంచి కుటుంబంలో, మీ మంచి భార్యల్లో, మీ మంచి భర్తల్లో, మీ మంచి తల్లిదండ్రుల్లో, మీ మంచి బిడ్డల్లో ఈ సైతాను వాని దురాత్మలు, దెయ్యాలు ప్రవేశించి పాడు చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని అటాక్ చేస్తూ ఉంటాయి, తర్వాత వశపరుచుకుంటాయి, వారిలో నివసించడం ప్రారంభిస్తాయి. వెంటనే లోపల ప్రవేశించవు. అవి అటాక్ చేస్తూ ఉంటాయి, వాటి ప్రభావాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి, తర్వాత వశపరుచుకుంటాయి, వారిలోనే నివసిస్తూ సర్వనాశనం చేస్తాయి. అందుకనే మా అనుభవాల్లో దైవ సేవకులు మేము చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రభావాలు వెంటనే వెళ్ళిపోతాయి. కొంతమందిలో నివసిస్తున్న దురాత్మలు కొన్ని విధాలుగా బయటపడి పారిపోతాయి. కొన్ని మాత్రము ఉపవాస ప్రార్థన వలననే కొన్ని
వెళ్ళిపోతాయి. ఏ విధం చేతనైనా సరే వీటి నుండి విడుదల పొందకపోతే మన కుటుంబాల్లో మాత్రం మనం సుఖంగా సంతోషంగా బ్రతకడం సాధ్యం కానే కాదు ప్రియులారా. నీకు డబ్బు ఉండొచ్చు, అంద సౌందర్యాలు ఉండొచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చు, నువ్వు అనుకున్నది తినొచ్చు, అనుకున్నది కట్టుకోవచ్చు, అనుకున్న దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నీ ఇంట్లో నీలో మాత్రం సంతోషము సుఖము అనేది నీకు ఉండనే ఉండదు. తెలియని రీతిగా వీటి బారిన పడి వాక్యం వింటున్న నీవే పతనమయ్యే ప్రమాదము ఉంది. నువ్వెవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, దైవ సేవకులు కూడా కావచ్చు. దేవుని చిత్తానికి అవిధేయులైన దైవ సేవకులు కూడా వాటి బారిన పడి భయంకరంగా దురాత్మ బట్టి చేయకూడని కార్యాలు చేసే ప్రమాదం ఉంది. అలాగ జరిగిన సందర్భాలు ఎన్నో ప్రియులారా. వీటి నుంచి విడుదల కావాలి. ఆయన కరుణ కటాక్షాలని వేడుకోవాలి. జాలిగల దేవుడు కరుణిస్తాడు, త్రోసేయడు. అందుకనే ఒక తండ్రి తన ఇంట ఉన్న చిన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. ఎందుకు తీసుకొచ్చాడంటే అతని విడుదల కోసం తీసుకొచ్చాడు. అతన్ని చిన్నప్పటి నుండి ఒక మోగ చెవిటి దయ్యము పట్టి అప్పుడప్పుడు నీళ్ళల్లోనూ అగ్నిలోనూ తోసి వాడిని చంపాలని ఆ దురాత్మ వాడిలో నివసిస్తూ అప్పుడప్పుడు వాడిని నాశనము చేయడానికి ప్రయత్నిస్తుంది. యేసు ప్రభువుని గురించి విన్నటువంటి ఆ తండ్రి ఆ చిన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో యేసయ్య లేడు. రూపాంతర కొండపైకి వెళ్ళాడు పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకొని. మిగిలిన శిష్యులు కింద ఉన్నారు. ఆ మిగిలిన శిష్యుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు ఈ దయ్యాన్ని మాత్రం వెళ్ళగొట్టలేకపోయారు. ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు ఈ దయ్యాన్ని మాత్రం వెళ్ళగొట్టలేకపోయారు. అక్కడ అనేక భర్జనలు జరుగుతూ ఉన్నాయి. జనులు గుంపు కూడుతూ ఉన్నారు. ఈ లోపల ప్రభు దిగి వచ్చాడు. ప్రకాశమానమైన తేజస్సుతో, ఏ చాకలి చలువ చేయలేనంత వస్త్రాలతో ప్రభు వచ్చినప్పుడు అనేకులు గుమికూడి వచ్చారు. అప్పుడు ప్రభు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళు చెప్పారు, ఇలా ఆ చిన్నవాడి తండ్రి తీసుకొచ్చాడు, మేము వెళ్ళగొట్టలేకపోయినాము, దానివల్ల ఇలాగూ జరుగుతూ ఉంది. ఈ లోపల ఆ చిన్నవాడి తండ్రి వచ్చాడు, ఇలాగ మేము శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలన కూడా ఏమైనా అయితే వెళ్ళగొట్టు అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సాధ్యము అన్నాడు. అప్పుడు అతను ఎలుగెత్తి ఏడుస్తాడు, ప్రభువా నమ్ముతున్నాను, అపనమ్మకం కలుగుతూ ఉంది, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని వేడుకుంటాడు. అప్పుడు అతన్ని కనికరించి అతనికి విశ్వాసాన్ని కలుగజేసి ఆ యొక్క చిన్నవాడు యేసయ్యను చూసి కిందపడి దొల్లాడుతూ ఉన్నాడు అన్నమాట. విలవిల దొల్లాడుతూ ఉన్నాడు కొట్టుకుంటూ. చెవిటివైన మోగదయ్యమా, ఆ చిన్నవాడిని వదిలిపెట్టి పో అని ఆజ్ఞయించాడు యేసయ్య.
వెంటనే ఆ చెవిటి మోగ దెయ్యం ఆ చిన్నవాడిలోని చెల్లిపోయింది. వాడు వెంటనే వినడం, మాట్లాడడం చేశాడు. అందరూ మౌనంగా పడిపోయి ఉంటే చచ్చిపోయాడు అనుకున్నాను. ప్రభు అని చేయబట్టుకొని లేవనెత్తాడు. వాడు వినడం, మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభు తను బస చేస్తున్న ఇంటిలోనికి వెళ్ళినప్పుడు శిష్యులు వెళ్ళి ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇలాంటివి ప్రార్థన వలననే తప్ప వేరే విధంగా వెళ్ళవు అని. అక్కడ చూడండి, 2 అనే అంకేసి ఉంటుంది. ఆ 2 అనే అంకె కింద ఫుట్ నోట్లో ఒక మాటను చదవండి. ఉపవాసము వలననే. ఏమనుంది అక్కడ? ఉపవాసము వలననే. వాళ్ళు అందరు, పేతురు, యోహాను, యాకోబులతో పాటు మిగిలిన శిష్యులు కూడా ప్రభు సెలవిచ్చినప్పుడు వారికి అధికారం ఇచ్చి దయ్యాలను వెలగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి, శక్తినిచ్చి ఇద్దరిద్దరిని పంపినప్పుడు అందరితో పాటు వాళ్ళు కూడా దయ్యాలు వెలగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు. కానీ ఈ దయ్యాన్ని మాత్రము వెళ్ళగొట్టలేకపోయారు. అది వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు, ప్రార్థన వలననే. అయితే ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రియులారా, మనలను నెత్తి నోరు కొట్టుకున్నా, నా కర్మని చెప్పి కొట్టుకున్నా, భర్తకు దుఃఖం కలుగజేసిన, భార్యను చావుబాదిన, బిడ్డల్ని చావుబాదుకొని మూలలు పడవేసిన ఏం ప్రయోజనం లేదు. ఈ దురాత్మల చేతిలో నుంచి, దయ్యాల చేతుల్లో నుండి, వాటి అధిపతి అయిన అపవాది చేతిలో నుంచి, వాటి చేత పీడించబడుతున్న స్థితిలో నుంచి విడుదల కలగాలి. అప్పుడే కుటుంబాలు ఎంతో నెమ్మదిగా ఉంటాయి. పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి. అదే ఇందాక మనం చదివాం, అపోస్తుల కార్యం 10:38. మరొకసారి చదువుతామా? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య కూడా సంచరిస్తున్నాడు మన ప్రభువైన యేసయ్య. మన కుటుంబాలు మంచివే, మీ భార్యలు మంచివాళ్ళే, మీ భర్తలు మంచివాళ్ళే, మన బిడ్డలు మంచివాళ్ళే, బిడ్డలు మంచివాళ్ళే. వాడి వశానబడి, సైతాను దయ్యాలు వచ్చానబడి అలాగా తయారయ్యారు. వారిని చూసి మనం నెత్తి నోరు కొట్టుకోవడం వల్ల, లేకపోతే ఎందుకు ఈ బ్రతుకు, యాగలేకపోతున్నాను, చస్తే పోతుంది, ఎంత చెప్పినా మారలేదని ఏడో నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకోవడం మార్గం కాదు పిల్లరా. లేకపోతే వాళ్ళను భయంకరంగా చావుగొట్టి వాళ్ళు చచ్చి మనం చావడం కాదు. ఈ సైతాన్ని వెళ్ళగొట్టాలి, దురాత్మలను వెళ్ళగొట్టాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారి జీవితాల్లో ఆ విడుదల కలుగుతుంది. ఎంతమంది నిజముగా
ఈ కనాను స్త్రీలాగా తన కుమార్తెను విడిపించుకోవాలని ప్రభువుని వెంటాడి విసుక్కోకుండా వెనుదిరిగిపోకుండా ఆనాడు యూదులు కనాను స్త్రీలను కానీ అన్యులను కానీ ఎంత నీచంగా చూస్తారో అంతగా చూడబడుతున్నా కానీ యేసు ప్రభువుని వెంబడించి ఆయన సహాయాన్ని కోరి ఆయన కరుణ కటాక్షాలు కోరి ఆయనందు విశ్వాసం ఉంచి ఆమె ఎలా తన కుమార్తెకు విడుదల చేసుకుందో చదివాము, విన్నాం కదా. విడుదలైతే ఉంది, విడుదల కర్త ఉన్నాడు. అయితే నీ పరిస్థితి ఏంటి? నీవు ఉన్నావు, విడుదల ఉంది, విడుదల కర్త ఉన్నాడు. సమస్యలు కలిగిన నీవు ఉన్నావు, నేను ఉన్నా, మనం ఉన్నాం, మన బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అయితే మనం ఏమై ఉన్నాం? ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? ఆ కనాను స్త్రీ చేసిందని చేయగలమా? చేయగలిగితే విడుదల నీదే. నువ్వెవరి కోసం విడుదల కొరకు ప్రార్థిస్తున్నావో వారికి విడుదల తథ్యం. హలో, అర్థమైందా? ఏదో విని పోబాకండి, మోకరించండి, అందరూ మోకరించండి. దయచేసి మనవి చేస్తున్నా, ఈ విధమైన విధానములో తప్ప, ఈ విధమైన మార్గములో తప్ప నీవు, నేను, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, బిడ్డలు సుఖంగా ఉండడము సాధ్యము కాదు, కానే కాదు. ప్రియులారా, ప్లీజ్, కొంతమంది ప్రార్థనే అసలు చేయరు, కొంతమంది బైబిలే చదవరు, కొంతమందికి అసలు ఉపవాసం అంటేనే తెలియదు, ఉపవాసం ఉండరు. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ప్లీజ్, ఎందుకు నీ భార్యను చావుగొట్టుకుంటావు? ఎందుకు నీ భర్తకు ద్రోహం చేస్తావు? పిల్లలారా, యవనులారా, ఎందుకు మీ కన్న తల్లిదండ్రులను దుఃఖపరుస్తారు? మీ జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటారు? ఈ సైతాను దురాత్మలు దయ్యాల బారిన పడి ప్రార్థించండి. మానాలనుకున్నా మానలేకపోతున్నటువంటి దురలవాట్ల నుండి, ఇక చేయకూడదని ఎన్నిసార్లు తీర్మానాలు తీసుకున్నా వాటినే చేస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియమైన యవ్వన బిడ్డలారా, వాటిలో నుంచి విడుదల పొందకపోతే నీ జీవితం నాశనమే. వాటి నుంచి విడుదల పొందకపోతే నీ బ్రతుకు నాశనమే, నీ బ్రతుకు బజారు పాలే, నీ కుటుంబము అవమానకరంగా మారిపోతుంది, భయంకరంగా. నీ జీవితంలో ఏది కూడా నువ్వు సక్సెస్ కాలేవు. ప్లీజ్, వీటి బారి నుంచి విడుదల యేసు నామములోనే. వేరే మార్గము లేదు, వేరే నామము లేదు. ఆ కనాను స్త్రీ యేసయ్యను వెంబడించినట్టుగా, దావీదు కుమారుడా కరుణించని కేకలు వేసాను వెంబడించి విశ్వాసంతో ఆయన ఎదుట సాగిలపడి మొక్కి ఆయన సహాయాన్ని వేడుకొని పొందుకున్నటువంటి ఆ కనాను స్త్రీలాగా చేయగలవా? అమ్మా, అయ్యా, అన్న, తమ్ముడు, యవ్వన బిడ్డలారా, ఎందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారు? ఎందుకు దురాత్మల చేత పట్టబడిన వారికి ఎందుకు మీ జీవితాలను బలి చేసుకుంటారు? పెద్దలు కానీ, యవ్వనులు కానీ, ఎవరైనా సరే
వాటి నుంచి విడుదల కొరకు ప్రార్థించండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దయచేసి చేతులు పైకెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన ప్లీజ్. హల్లెలూయా రబబబబబ ఓ రరరబబబబ షక్కబరబరబరబ. ఒక మంచి తీర్మానం తీసుకు ఇక మీదట ప్రార్థన చేస్తాను ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభువా. అయినా ఉపవాసం ఉండి ప్రార్థించి మీ కరుణ కటాక్షాలు పొందుకొని నా బిడ్డల్ని బాగు చేసుకుంటాను, నా బిడ్డలను బాగు చేసుకుంటాను, నా అన్నదమ్ముల్ని అప్పచెల్లెల్ని బాగు చేసుకుంటాను, నా భార్యను బాగు చేసుకుంటాను, నా భర్తను బాగు చేసుకుంటాను. మీ కృప వల్ల, మీ కరుణ కటాక్షాల వల్ల సైతాన్ అంధకార చీకటి శక్తులు, దురాత్మలు, దెయ్యాల బారి నుంచి వారిని విడిపించుకుంటాను ప్రభువా. విడుదల కలిగేంత వరకు మిమ్మల్ని వెంబడిస్తా, మిమ్మల్ని నమ్ముతా. మీ కరుణా కటాక్షాలు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభువా, నా జీవితానికి కావాలి ప్రభువా. ప్రార్థించుకుందాం పిల్లగా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. Hallelujah, Jesus. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, కరుణగల మా రాజా యేసయ్యా, మమ్మల్ని కరుణించు, మా బిడ్డలను కరుణించు, మా బిడ్డలను కరుణించు. ఆయన మీ యొక్క విశ్వాసులమైన మమ్మల్ని అందరినీ సహ విశ్వాసులను కనికరించయ్యా ప్రభు. ఏ కుటుంబాల్లో ఈ యొక్క సైతాను దురాత్మల దయ్యాలు చేత పట్టబడి పీడించబడుతూ ఉన్నారో, సుఖ సంతోషాలు లేకుండా దేవా, సంతోష సమాధానాలు లేకుండా, అన్ని ఉండి కూడా తినేదానికి, సుఖంగా నిద్రపోయేదానికి లేకుండా ప్రభువా, లాంటి భయంకరమైనటువంటి బహుబాధపడుతున్నాను. దయ్యం పట్టిన వాళ్ళు, ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఉన్న కుటుంబాలు ఎంత బహుగా బాధపడుతున్నాయో తండ్రి. మీ కుమారుణ్ణి పంపించి మీ ఆత్మతో అభిషేకించి అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారందరినీ స్వస్థపరచుచు సంచరించినటువంటి మీ ప్రియకుమారుణ్ణి, మా ప్రియ రక్షకుణ్ణి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్య సత్యాన్ని విని దేవా, కనాను స్త్రీ వలె మిమ్మల్ని వెంబడిస్తూ, దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేస్తూ, మీ అందు విశ్వాసంతో మీ సహాయం కోరి, మీ కరుణ కటాక్షాలు కోరి ప్రార్థిస్తున్నారు. ఒక్కసారినైనా కరుణించయ్యా, దయచూపయ్యా, విడుదల దయచేయండి, స్వతంత్రులను చేయండి. సాతాను దురాత్మల దయ్యాల బంధకాలు విడిపించి సంతోష సమాధానాలలో మమ్మల్ని నాయన ముంచెత్తండి ప్రభు. తండ్రి, జ్ఞాపకం చేసుకో, అది మీ వల్లనే సాధ్యం. అలాగనే నాయన ప్రార్థన చేయలేని దుస్థితిలో నుంచి మమ్మల్ని మార్చండి, ఉపవాసం ఉండలేని దుస్థితి నుంచి మమ్మల్ని మార్చండి. ఉపవాసం ఉండి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయడానికి కూడా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంది. ఈరోజు ఎంతమంది అయితే నన్ను ఈ వాక్యాన్ని విని నిజముగా స్పందించారో, ఒక తీర్మానం తీసుకుంటున్నారో,
వారిని స్థిరపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలను కాపాడండి ప్రభువా, విద్యార్థులను కాపాడండి. వారి చదువుల్లో వాళ్ళకు ఘన విజయాలు దయచేయండి. చెడుకు ప్రేరేపించేటటువంటి వారి వెంట పోకుండా వారి అడుగులు వెనక్కి తీసుకొని పవిత్ర జీవితాలు జీవించటానికి యవన బిడ్డలకును, అలాగే వివాహితులకును, అవివాహితులకును, వృద్ధులకును, పెద్దలకును కృప దయచేయండి. మీ సేవకులకు సేవకురాండ్రకు కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తుంది. మీ నమ్మదగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానము తెలుపుకొని వెళ్ళి